Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు ఇప్పటివరకు మీరు అష్టాంగ యోగాల్లో 5 వివరించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి గురుగారు? నెక్స్ట్ ధారణ, ధ్యాన, సమాధి. ఇంకా 3 ఉంటాయి. ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే ఏకాగ్రత, ఏకాగ్రతగా కాన్సన్ట్రేషన్ అంటే బ్రహ్మము గురించి, ఈశ్వరుని గురించి, ఆ ధ్యానము గురించి ఏకాగ్రతగా దాన్ని ధ్యానించడమే ధారణ. ఏకాగ్రతగా అంటే ఎటువంటి అన్య వస్తువులపైన ఆలోచించకుండా, ఎటువంటి వేరే ఆలోచనలు చేయకుండా ఏకాగ్రతతో చేసేదే ధారణ అంటారు. ఏకాగ్రతతో చేసేటువంటి పని దాన్ని ధారణ అంటారు. ఎటువంటి వేరే వస్తువుని ఆలోచన చేయొద్దు, వేరే వస్తువులపైన మనసు పెట్టొద్దు. మన మనసు, శరీరము ఏకాగ్రతంగా చేసి నిలపడము దాన్ని ధారణ. మన మనసు, శరీరం మీద చీమ వచ్చి కరిస్తే కూడా నీకు తెలియొద్దు. అంత కాన్సన్ట్రేషన్ గా చేయాలి. అంటే శరీరము, అదే చెప్తున్నాను కదా, శరీరము, మనస్సు. మనకు ఒక మనస్సు ఉంటుంది. మన మనసు మీతో మాట్లాడుతున్నాను, ఆ మనసు ఎటో తిరుగుతూ ఉంటుంది. ఆ మనస్సును కూడా ఇక్కడనే కేంద్రీకరించాలి. ఈ మనసు, శరీరము ఏకాగ్రత చేసి ఇక్కడ నిలపడమే దాని ధారణ అంటారు. ఇది ధారణ. ఇక రెండవది, తర్వాతది 7వది ధ్యానము. అదే మనం చెప్పబోయేదే అంత ధ్యానం గురించి. ధ్యానం అంటే ఏకాగ్ర చిత్తముతో ఎటువంటి మనసులు లేకుండా, మనం ఇప్పుడు ధారణ గురించి చెప్పినాం కదా, అంటే ధ్యేయ వస్తువులపైన మనసు పోకుండా ఈ 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం వైపు చూస్తూ, మిమ్మల్ని పిలిచినా కానీ పలకొద్దు. వివేకానందుడు ఒకసారి నడుచుకుంటూ పోతున్నాడు. నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక బోయేవాడు అంటే చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు గాలమేసి పెడతారు. పెట్టిన తర్వాత ఆ చేప దానికి ఉన్న మాంసం ముద్ద కోసం మింగుతూ ఉంటుంది. ఆ గాలం గొంతులో తడుతుంది, అప్పుడు లాగేస్తాడు. అయితే ఆయన వచ్చి పిలుతుంది, దాన్ని చూస్తూ ఉంటారు. ఇట్లా పక్కకు వచ్చి పిలిస్తే ఏమైనా ఆయన అని పిలుస్తుంటే కూడా పలకడు ఆయన. ఏంది, ఎప్పుడు చేప లాగుతుందా, ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు లాగుతానా అనేటువంటి దాంట్లోనే ఉంటాడు తప్ప పక్కోళ్ళు పిలిచినా వినబడదు ఇక ఆయనకి. అటువంటి ధ్యానం. అందుకే వేమన కవి కూడా అన్నాడు, మీరు చిత్తశుద్ధి అంటే గుర్తొచ్చింది, చిత్తశుద్ధి లేని శివ పూజ లేరరా. అంటే చిత్తము, నీ చిత్తమంతా కూడా శివుని మీద పెట్టాలి. కానీ ఆ ఎంతసేపు ఎక్కడెక్కడో మనసు పెట్టుకొని శివుని పూజ చేస్తుంటే నీ మనసు అంతా అక్కడ ఉంటుంది. అది ఉంటది, చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద. అంటే చెప్పులు అక్కడ బయట పెట్టి వచ్చి వాడు శివుని గుడికి వస్తాడు. కొత్త చెప్పులు తెచ్చుకున్నాను, మరి ఆ కొత్త చెప్పులు ఉన్నాయా పోయినాయా అని చెప్పేసి భావన చేస్తూ ఉంటాడు. చిత్తశుద్ధి లేని శివ పూజ లేరరా అని చెప్పేసి అన్నాడు అక్కడ వేమన కవి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, విశ్వధావిరామ వినరవేమ. చిన్నప్పుడు మనం చదువుకున్నాం పద్యం. ఆత్మశుద్ధి అనేది ఉండాలి. ఆత్మశుద్ధి కావడానికి మనం ఇదివరకు గత వీడియోలో చెప్పుకున్నాం. ఆత్మశుద్ధి కావడానికి ఎటువంటి ఆచారం చేయాలి, ఎటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానంకి వచ్చినాం ఇప్పుడు. ఇవన్నీ ఆచారాలు. ఆచార శుద్ధి లేని అక్కడ వేమన కవి అప్పుడే చెప్పాడు, మనం ఇప్పుడు కాదు చదివేది, ఆయన ఎప్పుడో చెప్పుకున్నాడు. ఈ ఆచారము స్వచ్ఛమైనటువంటి మనస్సుతో వేరే వస్తువులపైన మన మనసు పోకుండా ఈ 2 కనుబొమ్మల మధ్య మనసును నిలబెట్టడమే ధ్యానము. వేరే ఏ చింత రావద్దు. పక్కకొచ్చి సిరిగారు ఉన్నారా అంటే పలకొద్దు. అబ్బా పరాధ్యానంలో ఉంది ఆమె, నేను చెప్తుంటే కూడా మాట పట్టించుకోవట్లేదు అంటుంటాం, చూసినావా ఎప్పుడప్పుడు మన నిత్య జీవితంలో. అలాగే ఈ మనసు ఇక్కడనే పెట్టాలి, పక్కకొచ్చి పిలుస్తే కూడా వినపడద్దు. అటువంటి పూర్తిగా లీనమైనప్పుడు నువ్వు ధ్యానంలో కుదురుతుంది. ధ్యానం కుదిరింది అని అంటే శ్రీకృష్ణ భగవాన్ కూడా అన్నాడు, ఏమని, ధ్యానం చేయడం కొంచెం కష్టతరమే, కానీ అభ్యాసం చేస్తూ ఉంటే మాత్రం అది విజయమే అన్నాడు. భగవద్గీతలో ఆయన కూడా చెప్పినాడు, ధ్యానం చేయడం చాలా కష్టతరమే కానీ అభ్యాసము ద్వారా నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. ఇది ధ్యానం అంటే. ప్రతిరోజు చెయ్యాలి. ఇట్లా
మన చుట్టూ కూడా విశ్వశక్తి ఉంటుంది, యూనివర్స్. ఆ యూనివర్స్ శక్తి, విశ్వశక్తి అనేది మనకి ఎప్పుడైతే నిశ్చలమైన మనసుతో ఈ మనసు శరీరము ఒకటి ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటే మన బ్రహ్మరంధ్రం కూడా విశ్వశక్తి శరీరంలోనికి వెళ్తుంది. ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మన శరీరంలో పోతుందో మొత్తం నాడులన్నీ పరిశుద్ధమైపోతాయి, ఆరోగ్యవంతంగా మారుతావు, నీ రోగాలన్నీ మటుమాయమైపోతాయి, నీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి, నీ అపోహలన్నీ మటుమాయమైపోతాయి, నువ్వు బ్రహ్మత్వాన్ని పొందగలుగుతావు. అది ధ్యానం చేయడం. ఈ విశ్వశక్తి గురించి ఎన్ని వీడియోలు చేసినా తక్కువే. అంటే విశ్వశక్తి ఉంటుందా అంటే గాలి ఉంటుందా అన్నట్టుగా ఉన్నది మీ పని. ఇప్పుడు గాలి ఉంటుందా అంటే ఉంటుందని చెప్తాం, చూపించాను, ఎక్కడ చూస్తాం? అంటే కొన్ని కంటికి కనబడని. అంటే ఈ విశ్వశక్తి అనేటువంటిది మన శరీరంలోనికి రావాలి అంటే 2 విధాలుగా వస్తుంది. ఒకటి నిద్రపోయినప్పుడు, రెండవది ధ్యానం చేసాము. నిద్రపోయినప్పుడు మన శరీరానికి ఒక 10% వస్తుంది. మరి పంతులు గారు మరి 24 గంటలు మనం నిద్రపోతే అయిపోతుందండి, అట్లా రాదు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు గురుగారు నిద్రపోతే వస్తారు, కానీ చాలా మంది ఎంతమంది సుఖంగా నిద్రపోతున్నారు గురుగారు? అది కూడా ఒక పాయింట్. అయితే నిద్రలో కూడా మనకు ఈ విశ్వశక్తి అనేటువంటిది మనకు వచ్చినప్పుడు ఒక మత్తుగా నిద్ర వస్తుంటది, చాలా గాఢమైన నిద్రలో ఉంటాం. అప్పుడు ఆ విశ్వశక్తి అనేది మనకు వస్తూ ఉంటుంది. అందుకే ధ్యానం చేసే వాళ్ళకి ఏమంటాం, బ్రహ్మముహూర్తంలో మీరు చెయ్యండి అండి. అప్పుడు విశ్వశక్తి అనేది మనకు చాలా ఎక్కువ దొరికే అవకాశం అండి. మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన మనసుకు కూడా విశ్వశక్తి అంత అవసరం. ఈ విశ్వశక్తి లభించాలి అంటే మనం ధ్యానం చేయాలి. ఎవరి వయసు ఎంత ఉంటుందో, అంటే ఎక్కువ చేయొద్దా పంతులు గారు అంటే అది మీ ఇష్టం, అతి తక్కువ చెప్తున్నాను అట్లా. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు, 60 years, 60+ లో ఉన్నాను. అయితే 60 సంవత్సరాలకు 1 గంట వరకు ధ్యానం చేస్తే ఒక దినానికి కావలసిన శక్తి మనకు లభిస్తుంది. మరి పడుకున్నప్పుడు ఒక 10% వస్తుంది మనకు. ఆ 10%తో మనం ఎంత శక్తిని పొందుతున్నాం చూడండి. పొద్దంతా పని చేసుకోగలుగుతున్నాం, లేవగానే ఎట్లా ఫ్రెష్గా అయిపోతాం మనం పడుకొని లేచి. ఆ శక్తి అంతా మనకు దొరుకుతుంది, ఆ విశ్వశక్తి. ధ్యానం అనేది ఎందుకు చేసుకోవాలి అంటే మనకున్న ఈ ప్రాసెస్ లో డబ్బులు వెనకాల పోతున్నాం, ఈ పనులన్నీ ఆపేసుకొని ధ్యానం ఎందుకు చేయాలి అనుకుంటున్నాం అంటే, ధ్యానం ఎందుకు చేయాలంటే మన శరీరానికి కావలసినటువంటి శక్తి లభించాలి. శక్తితోనే కదా సర్వం శక్తిమయం, అన్ని శక్తితోనే పనిచేస్తాయి. మనం లేచి నడవాలన్నా, పని చేయాలన్నా, మీతో మాట్లాడాలన్నా పవర్ కావాలి. మరి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం కావాలంటే ఏదో ఛార్జింగ్ చేసుకుంటే రాదు. అది ఎప్పుడు వస్తుంది? ధ్యానం ఎవరైతే చేస్తారో వారికి శక్తి లభిస్తుంది. అంటే ధ్యానం ఏ విధంగా చేయాలి పంతులు? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం మనం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానంకి వచ్చినాం. ఇప్పుడు ధ్యానంకి వచ్చినాం. అయితే ఈ ధ్యానములో ఇతర వస్తువులపైన ఆలోచించకుండా ఉండి స్థిరమైనటువంటి ఆసనములో కూర్చుండి మన మనసు శరీరాన్ని ఏకాగ్రత చేసి ఈ యొక్క దృష్టి ఆజ్ఞాచక్రం పైన దృష్టి పెట్టి మనం ధ్యానం చేసినట్టయితే ఈ విశ్వశక్తి అనేది మనకు బ్రహ్మరంధ్రం ఉంటుంది ఈ భాగంలో. ఆ బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళి శరీరంలోనికి వెళ్ళి మన చక్రాలని యాక్టివేట్ అవుతాయి. ఒక్కొక్క చక్రం ఉంటుంది మనకు. అంటే మన శరీరంలో 3 భాగాలు ఉంటుంది. ఒకటి స్థూల శరీరం, అంటే ఇది కనబడే శరీరం, స్థూల శరీరం. సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం మన శరీరం లాగానే ఇంకో శరీరం ఉంటుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటాం. మూడవది కారణ శరీరం. కారణ శరీరం అంటే అది పరమాత్ముని స్వరూపం. అది అబ్బా ఆయన కారణ జన్ముడు అంటాం తెలుసా, అది కారణ శరీరం. అయితే ఆ సూక్ష్మ శరీరాన్ని మనం ఎప్పుడైతే మనం చూడగలుగుతామో మనం ధ్యానంలో ఉన్నత స్థితిని పొందినాము. అంటే మనకి మనం చూసుకోవడానికి ఏమైపోతుందంటే, ఫస్ట్ ధ్యానంలో కూర్చున్న తర్వాత మన చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ముందు వీడియోలో మీకు దాని గురించి తెలియజేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం వల్ల లాభాలు ఏంటి? ధ్యానం వల్ల సర్వరోగ నివారిణి, సర్వ కార్యక్రమాలు చేయడానికి ధ్యానమే కావాలి. అంతే కదా. మనం యాక్టివ్గా ఉంటే ఏ పనులు చేయాలన్నా శరీరం కావాల్సిందే. మరి శరీరం కావాలంటే శరీరానికి అన్ని వసతులు కావాలంటే శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆహారం తింటే వస్తుందంటే రాదు. విశ్వశక్తి అనేది అవసరము, యూనివర్సల్ పవర్ అనేది అవసరం. ఆ యూనివర్సల్ పవర్ అనేటువంటిది మనకు ధ్యానము ద్వారా దొరుకుతుంది, సరైనటువంటి నిద్ర ద్వారా దొరుకుతుంది.
అయితే గురుగారు ఇప్పుడు మీరు నిద్ర అని అంటున్నారు కదా గురుగారు, చాలా మంది ఏంటంటే ఈ పని ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల మామూలుగా అయితే 7 గంటలు పడుకోవాలి అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సరిగా 4 గంటలు కూడా నిద్ర లేకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల కూడా సరి అయిన శక్తి రాకపోవడము, దానివల్ల మానసిక స్థితి సరిగ్గా లేకపోవడము, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము, కోపం అధికం రావడము, ఇవన్నీ లక్షణాలు కనబడుతూ ఉంటాయి మనకు. భార్యతో విరోధం కలుగుతుంది, భర్తలతో విరోధము, భార్య భర్తలతో విరోధము, తల్లిదండ్రులతో విరోధం, సోదరులతో విరోధం, వ్యాపారం సరిగ్గా చేయకపోవడము, చేస్తున్న పని చక్కగా చేయకపోవడము, బాస్తో మాటలు పడడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ జరుగుతున్నాయి పంతులు గారు, నేను ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, పంతులు గారు నేను బిజినెస్లో లాస్ అయినాను, పంతులు గారు నేను పై స్థాయిలో వెళ్ళలేకపోతున్నాను. అంటే నీ యొక్క ధ్యానము, నీ యొక్క శరీరంలో విశ్వశక్తి లేదు. నీకు విశ్వశక్తి కావాలి అంటే సరిగ్గా నిద్రపో, సరిగా ధ్యానం చేయి. నిద్రపోతే కూడా ఒక 10% లభిస్తుంది మీకు. 90% మీ యొక్క విశ్వశక్తి లభించడానికి ధ్యానమే మార్గం. Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.